మన టాపిక్ వచ్చేసి సింగులర్ అండ్ ప్లూరల్. ఇది యాక్చువల్గా మీరు అనుకుంటారు చాలా ఈజీ, ఎస్ యాడ్ చేయడమే కదా ప్లూరల్లో అని. కానీ కాదు. ముందు సింగులర్ అండ్ ప్లూరల్ అంటే ఏంటో తెలుసుకుందాం. సింగులర్ అంటే వన్, ఓన్లీ వన్ ఉన్నప్పుడు మనం సింగులర్ అంటాం. మోర్ దెన్ వన్ అంటే వన్ కంటే ఎక్కువ, 2, 3, 4 వాట్ ఎవర్ మోర్ దెన్ దట్, దాన్ని మనం ఇంగ్లీష్లో ప్లూరల్ ఫామ్ అంటాం. ఐ థింక్ ఇక్కడ దాకా మీరు క్లియర్గా ఉన్నారు. సింగులర్ అంటే వన్, ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్. అలా ఇప్పుడు రూల్స్ నేర్చుకుందాం. ఈఎస్ రూల్. ఈఎస్ రూల్ నేర్చుకోవాలంటే మీరు ఒక వర్డ్లో ఉన్న లాస్ట్ లెటర్స్ని చూడాలి. ఆ లాస్ట్ లెటర్స్లో సపోజ్ మీకు ఎస్ కానీ, ఎస్హెచ్ కానీ, సిహెచ్ కానీ, జీ కానీ కనిపిస్తే లాస్ట్ లెటర్స్లో, అప్పుడు మీరు ప్లూరల్ ఫామ్ రాసేటప్పుడు ఆ వర్డ్ని ఏదైతే ఉందో ఆ వర్డ్నే రాసి ఎండ్లో ఈఎస్ అని రాస్తారు. మీకు ఇక్కడ నేను ఎగ్జాంపుల్స్ ఇచ్చాను, ఆ ఎగ్జాంపుల్స్ని మీరు చూడొచ్చు, మీకు క్లియర్ అండర్స్టాండింగ్ వచ్చేసింది. ఇప్పుడు మీకు ఒక డౌట్ రావచ్చు, పొటాటో, టొమాటో, మ్యాంగో ఇవన్నీ ఓతో ఎండ్ అవుతున్నాయి కదా, ప్లూరల్ ఫామ్లో రాసేటప్పుడు మనం ఈఎస్ పెడుతున్నాం కదా, మరి ఎందుకు ఓని మెన్షన్ చేయలేదని. ఎందుకు మెన్షన్ చేయలేదంటే ఈఎస్ అనే రూల్ ఓ లెటర్కి ఎప్పుడు అప్లై అవ్వదు. దానికి కొన్నిసార్లు వర్క్ అయ్యేది, కొన్నిసార్లు వర్క్ అవ్వదు. సో అందుకని మనం ఓని ఈ ప్రీవియస్ ఇచ్చిన లెటర్స్తో జాయిన్ చేయలేదు. నా మనం నెక్స్ట్ రూల్కి వెళ్ళిపోతున్నాం. అది వచ్చేసి విఈఎస్ రూల్. విఈఎస్ రూల్ కూడా సేమ్, సిమిలర్ టు ద ప్రీవియస్ రూల్. ఎలా అయితే మనం లాస్ట్ లెటర్స్ని చూస్తున్నామో విఈఎస్ రూల్లో కూడా మనం లాస్ట్ లెటర్స్ ఆఫ్ అ వర్డ్ని గమనించాలి. సో ఆ లాస్ట్లో మీకు ఆ వర్డ్ ఎఫ్తో ఎండ్ అయినా, ఎఫ్ఈతో ఎండ్ అయినా, అప్పుడు మనం ప్లూరల్ ఫామ్లో విఈఎస్ అని రాస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ లీఫ్ తీసుకోండి, LEAF లీఫ్. లాస్ట్లో మీకు ఏం కనిపిస్తుంది? ఎఫ్ కనిపిస్తుంది. సో ఎఫ్ అని కనిపించినప్పుడు మీరేం చేయాలంటే ఆ లీఫ్లో ఎఫ్ని క్యాన్సిల్ చేసేసి, గుర్తుపెట్టుకోండి ఆ ఎఫ్ని క్యాన్సిల్ చేయాలి. ప్రీవియస్ రూల్లో మనం ఏది క్యాన్సిల్ చేయలేదు, కానీ ఈ విఈఎస్ రూల్లో మనం ఆ ఎఫ్ని క్యాన్సిల్ చేసేసి మనం ఏం రాయాలి? విఈఎస్ అని రీప్లేస్ చేయాలి. ఈవెన్ ది అదర్ ఆల్సో. ఏంటది? ఎఫ్ఈకి కూడా అంతే, ఎఫ్ఈ క్యాన్సిల్ అయిపోయి విఈఎస్ వచ్చింది ఆ ప్లేస్లో. ఇది మన నెక్స్ట్ రూల్ అయిపోయింది. ఇప్పుడు మనం నేర్చుకుందాం లాస్ట్ రూల్. అది వచ్చేసి ఐఈఎస్ రూల్. ఐఈఎస్ రూల్ మీకు అర్థం అవ్వాలంటే ముందు మీరు ఇంగ్లీష్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయో తెలుసుకోవాలి. 26 లెటర్స్ ఉంటాయి. ఆ 26 లెటర్స్లో మనం దాన్ని వవెల్స్గా, కాన్సనెంట్స్గా డివైడ్ చేసాం. వవెల్స్ వచ్చేసి AEIOU. ఇవి మన 5 వవెల్స్ ఇంగ్లీష్లో. రిమైనింగ్ లెటర్స్ అన్ని మనం కాన్సనెంట్స్ అంటాం. ఓకేనా? సో ఇప్పుడు ఐఈఎస్ రూల్కి ఈ వవెల్స్కి, కాన్సనెంట్స్కి కనెక్షన్ ఏంటి ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఐఈఎస్ రూల్ వాడాలి అంటే ముందు మనం వర్డ్ని చూడాలి. ఓకే, సో మనం వర్డ్ని చూసినప్పుడు ఇన్ కేస్ ఆ వర్డ్ అనేది వైతో ఎండ్ అవుతుంటే, ఇప్పుడు BOY బాయ్ ఉంది, ఓకేనా, ఆ వర్డ్ అనేది ఏ లెటర్తో ఎండ్ అవుతుంది? వై లెటర్తో ఎండ్ అవుతుంది. సో ఆ వై లెటర్తో ఎండ్ అయ్యే వర్డ్కి ముందు ఏ లెటర్ ఉందో మీరు చూడాలి. సో బాయ్లో మనకి ఓ లెటర్ కనిపిస్తుంది. నేను మీకు ఏం చెప్పాను? AEIOU ఇవి వవెల్స్. సో ఓ అనేది వవెల్. సో వైకి ముందు వవెల్ ఉంటే మనం జస్ట్ బాయ్ని ఎస్ పెట్టేసి బాయ్స్ చేస్తాం. దీనికి స్పెషల్గా ఏ చేంజెస్ ఉండవు, ఎందుకంటే వైకి ముందు వవెల్ వచ్చింది కాబట్టి. ఇప్పుడు ఐఈఎస్ రూల్ అప్లై చేయాలంటే మనం ఆపోజిట్ చేయాలి. అంటే వై అనే లెటర్కి ముందు ఏదైతే లెటర్ ఉంటుందో అది కాన్సనెంట్ అయితే, కాన్సనెంట్ అంటే ఏంటి? ఈ AEIOU కాకుండా మిగతా లెటర్స్ ఏవైతే ఇంగ్లీష్లో ఉన్నాయో కాన్సనెంట్స్ అంటాం. సో ఇన్ కేస్ మీకు కాన్సనెంట్ కనిపిస్తే అప్పుడు మనం ఏం చేయాలంటే ప్రీవియస్ రూల్ లాగా, ఆ ప్రీవియస్ రూల్ ఏంటి? విఈఎస్ రూల్లో మనం ఎలాగైతే FEని రిమూవ్ చేసి విఈఎస్తో రీప్లేస్ చేసామో ఈ రూల్లో కూడా సేమ్ అదే అప్లై అయ్యింది. సో వర్డ్ ఎండింగ్లో వై ఉంటే అండ్ వైకి ముందు లెటర్
ఒక కాన్సనెంట్ అయితే మనం ఆ వైని క్యాన్సిల్ చేసేసి వై ప్లేస్లో మనం ఏం రాయాలి, ఐఈఎస్ అని రాయాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం ఫ్లై, FLY ఫ్లై ఉంది. ఫ్లై అంటే ఈగ, నేను ఈగ గురించి మాట్లాడుతున్నాను, నాట్ దిస్ ఫ్లై. సో ఫ్లై ఉంది, మనం ప్లూరల్ ఫామ్లో వైతో ఎండ్ అవుతుంది కాబట్టి వైకి ముందు ఎల్ ఉంది. ఎల్ వచ్చేసి కాన్సోనెంట్ ఉంది కాబట్టి మనం ప్లూరల్ ఫామ్ రాసేటప్పుడు FL రాసి ఏం చేయాలి, వైని క్యాన్సిల్ చేసేసి వై ప్లేస్లో IES అని రాయాలి. ఇదే మన ఫైనల్ రూల్. ఏవైతే ఉన్నాయో వీటిని అన్నిటిని మనం రెగ్యులర్ ప్లూరల్స్ అంటాం. ఇర్రెగ్యులర్ ప్లూరల్స్ వచ్చేసి నేను ఒక షార్ట్ చేశాను, ఆ షార్ట్ ని మీరు చూడండి, మీకు ఈజీగా అర్థమైపోయింది. నేను ఆ లింక్ ని డిస్క్రిప్షన్ లో పెట్టాను, ఖచ్చితంగా మీరు వెళ్ళి మీరు ఈ రెగ్యులర్ ప్లూరల్స్ ని అర్థం చేసుకోండి.